అరెస్ట్ అయిన జ్యోత్స్న పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన దీప. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సీరియల్ అయితే అద్దరిపోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దీపని చంపడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. దీపని చంపేస్తేనే మా బావ నా సొంతమవుతాడు అని ఇక జ్యోత్స్న అయితే దీపని చంపడానికి ప్లాన్ చేస్తుంది. ఇక కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, దీప, ఇక జ్యోత్స్న గురించి అత్త ముందు నిజం చెప్పేయాలని అనుకుంటున్నాను అని కార్తీక్ అయితే అంటాడు. ఏంటి బావా, సడన్గా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతూ ఉంటుంది దీప. తప్పదు దీప, ఎందుకంటే జ్యోత్స్న రోజు రోజుకి కూడా తన చాలా రెచ్చిపోతుంది. తన మాటలు, తన బిహేవియర్ చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకనే చెప్పేయాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడే వీళ్ళ మాటలు విన్న దశరథ, నువ్వు అన్నది కరెక్టే, ఖచ్చితంగా నువ్వు జ్యోత్స్న నిజస్వరూపం బయట పెట్టేయి, జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదన్న నిజం చెప్పు అని దశరథ అంటాడు. అప్పుడే ఇక దీప షాక్ అయిపోయి దశరథ వైపు చూస్తూ ఉంటుంది. అదేంటమ్మా, నిజం నాకు కూడా తెలుసు కదా, అదేదో నేనే చెయ్యొచ్చు కదా, నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ మీ అమ్మ నాకు దగ్గర మాట తీసుకుంది, నా కూతుర్ని నాకు దూరం చేసే పరిస్థితి నాకు తీసుకురాకండి, అందుకని నా నోటితో ఆ నిజాన్ని నేను చెప్పలేను, అందుకనే కార్తీక్ని చెప్పమంటున్నాను అని దశరథ అంటాడు. తర్వాత ఇక జ్యోత్స్న అయితే దీపని చంపడానికి మళ్ళీ సత్తిపండునే కలుస్తుంది. ఇక సత్తిపండుని అయితే కలిసి, జ్యోత్స్న అయితే మళ్ళీ నువ్వు దీపని చంపేయాలి, ఈసారి నీకు నేను మొత్తం 50 లక్షలు ఇస్తాను అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే సత్తిపండుతో, సరే మేడం, 50 లక్షలు అంటున్నారు కాబట్టి ఆ దీపని ఫినిష్ చేస్తాను అని సత్తిపండు అయితే చెప్తాడు. ఈసారి మాత్రం ఆ రోజు మా నాన్నకి బుల్లెట్ మిస్ అయినట్టు దీపకి మిస్ అవ్వకూడదు, అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ రోజు మీరు మీ నాన్నని పట్టుకొని అటు ఇటు కదిలిచ్చారు, అందుకనే గురి తప్పింది, ఈసారి పక్కా దీపని చంపడం ఖాయం అని అంటూ ఉంటాడు సత్తిపండు అయితే. సరే, రేపే ముహూర్తం, అది కూడా మా ఇంటి దగ్గరే అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక సత్తిపండు, సరే నేను మీ ఇంటి దగ్గరికే వస్తాను, ఆ రోజు మీ నాన్నని చంపడానికి నాకు ఎలాగైతే ప్లాన్ చెప్పారో అదే ప్లాన్ ప్రకారమే ఈరోజు కూడా వస్తాను అని అంటూ ఉంటాడు సత్తిపండు అయితే. చెప్పాను కదా, ఆ రోజు మా డాడీ బ్రతికిపోయాడు, కానీ ఈరోజు మాత్రం దీప బ్రతకూడదు, ఆ రోజు దీపని ఇరికించి మా డాడీని ఫినిష్ చేద్దామనుకున్నాను, కానీ ఈసారి దీపనే ఫినిష్ చేసేయాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ రోజు గురి తప్పింది, కానీ ఇక తప్పదు, మీరిచ్చిన 50 లక్షలకి నేను న్యాయం చేస్తాను అని సత్తిపండు అయితే చెప్తాడు. సత్తిపండు మాటలకి అప్పుడే జ్యోత్స్న అయితే, సరే రేపు వచ్చేసే ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే ఇక కార్తీక్ అయితే ఈరోజే నిజం చెప్పాలని ఇక నిర్ణయించుకొని దీపని తీసుకొని ఇంటికైతే వస్తాడు. అలాగే కాంచనని, శ్రీధర్ని, అనసూయని కూడా తీసుకొస్తాడు. అందరూ రావడం చూసి అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఇదేంటి వీళ్ళందరూ వచ్చారు అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఏంటి బావా, సకుటుంబ సపరివార సమేతంగా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏం లేదు మరదలా, వాళ్ళు మిమ్మల్ని చూస్తామన్నారు, అందుకే తీసుకొచ్చాను, ఈరోజు నిజంగానే సపరివార సమేతం అయిపోతుంది, అందులో నువ్వు ఉండవంతే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అవునా, నేనుండను, నీ భార్య ఉండదు, నువ్వే చూద్దువు గాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న కూడా. జ్యోత్స్న ఏమన్నా ప్లాన్ చేసిందా అని కార్తీక్ అనుకుంటాడు. బావ ఏదన్నా ప్లాన్ చేసుకొని వచ్చాడా అని ఇటు జ్యోత్స్న కంగారు పడుతుంది. ఇంతలో సుమిత్ర అందరినీ చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. దశరథ అయితే, నా ఫోన్ పైన బెడ్రూమ్లో వదిలేసినట్టున్నాను అని అంటూ ఉంటాడు. ఉండండి నేను తీసుకొస్తాను అని సుమిత్ర అయితే తను పైకి వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న ఫోన్ని తీసుకొని వస్తూ ఉండగా అప్పుడే ఇక డాక్టర్ హారిక అయితే ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి ఇస్తుంది సుమిత్ర. చెవి దగ్గర పెట్టుకోగానే, దశరథ్ గారు, మీరు సుమిత్ర గారికి ఇక నిజం చెప్పేయచ్చు, ఆవిడ మానసిక పరిస్థితి ప్రస్తుతానికి మెరుగ్గానే ఉంది, ఎన్ని రోజులని దీపే మీ కన్న కూతురు, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అన్న నిజాన్ని ఆవిడ దగ్గర దాచిపెడతారు, సుమిత్ర గారికి అర్థమయ్యేలా కూర్చొని చెప్పండి, తనని బ్రతికించింది దీపాని, బోను మేరో ఇచ్చి బ్రతికించిందని, అలాగే బోను మేరో ఇవ్వడానికి కడుపులో ఉన్న బిడ్డని కూడా
పోగొట్టుకోవడానికి దీప సిద్ధపడింది. ఇక తనకి పిల్లలు పుట్టరే అవకాశం లేదని చెప్పినా కూడా ముందు తన కన్న తల్లే ముఖ్యమని బోన్ మ్యారో దీప ఇచ్చిందని చెప్పండి. అలాగే జ్యోత్స్న సుమిత్ర గారు చనిపోయినా పర్వాలేదు, తన గురించి నిజం తెలియకూడదని దీపని ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించిన విషయం కూడా చెప్పండి అని అంటూ ఉంటుంది. డాక్టర్ హారిక అయితే తర్వాత ఇక ఒక్కసారి హారిక మాటలు విని సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. సుమిత్ర షాక్ అయిపోతూ అసలు జ్యోత్స్న నా కూతురు కాకపోవడం ఏంటి, దీప నా కన్న కూతురు ఎలా అయ్యింది, ఈ విషయం అందరి ముందే తేలుస్తాను అని చాలా కోపంగా సుమిత్ర అయితే కిందకి వస్తూ ఉంటుంది. అలా సుమిత్ర కిందకి వచ్చి అప్పుడు ఇక ఫోన్ ఇస్తూ మీరెందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టారు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర, నీ దగ్గర నేను ఏ నిజాన్ని దాచిపెట్టాను అని దశరథ అంటూ ఉంటే ఇంతలో ఇక పోలీసులు అయితే సత్యపండుని తీసుకొని లోపలికైతే వస్తారు. సత్యపండుని తీసుకొని లోపలికి వచ్చిన పోలీసుల్ని చూసి ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. షాక్ అయిపోతూ సత్యపండు పోలీసులకి దొరికేశాడా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఇన్స్పెక్టర్ ఎవరితను, ఇతన్ని తీసుకొచ్చారేంటి అని అడుగుతూ ఉంటాడు. శ్రీధర్ అయితే ఇతను వంటగది దగ్గర గన్ను పట్టుకొని ఉండడం మేము చూసాం సార్, అందుకే తీసుకొచ్చాము లోపలికి అని అనగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇతను ఆ రోజు రమ్య భర్తగా వచ్చినవాడు అని అంటూ ఉంటుంది దీప. అవును, ఆ రోజు వీడొచ్చాడు అని పారిజాతం కూడా చెప్తుంది. అవును, ఇప్పుడు కూడా జ్యోత్స్న దీపని చంపడానికి వీణ్ణి ఇక్కడికి రప్పించిందా అని పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది. తరువాత చెప్పరా, ఎందుకు వచ్చావు ఇక్కడికి, చేతిలో ఆ గన్నేంటి, ఎందుకు వంటగది దగ్గర ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇక ఇన్స్పెక్టర్ అలా అడిగిన తర్వాత కార్తిక్ కూడా నిలదీస్తూ ఉంటాడు. ఎవరిని షూట్ చేయడానికి నువ్వు వచ్చావు చెప్పరా అని కార్తిక్ అయితే ఇక సత్తిపండుని కొడతాడు. అలా సత్తిపండుని కొట్టిన తర్వాత ఇక సత్తిపండు అయితే ఇదంతా కూడా జ్యోత్స్న గారే నా చేత చేయించారు అని నిజాన్ని బయట పెట్టేస్తాడు. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది జ్యోత్స్న, నోరు ముయ్యిరా, నువ్వు ఎవరు పంపిస్తే వచ్చి నా పేరు బయట పెడుతున్నావు, నేను మనుషులను చంపేంత దుర్మార్గురాల్లా ఉన్నానా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే మేడం, అతను అంత కరెక్ట్గా మిమ్మల్ని చూసే ఎందుకో చెప్తున్నాడు అని అడుగుతూ ఉంటే అది నన్ను అడుగుతారేంటి ఇన్స్పెక్టర్, తనని అడగండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నాకు సంబంధం లేని విషయంలో నన్ను ఇరికించాలని చూస్తే నేను ఎందుకు ఊరుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక సత్యపండు అయితే లేదు సార్, ఆమె డబ్బులు ఇచ్చి దీపని హత్య చేయమంది అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక వైరా అయితే అక్కడికి వచ్చి వాడు చెప్పింది నిజమే, జ్యోత్స్నని అతనికి డబ్బులు ఇచ్చి దీపని చంపమంది అని అంటూ ఉంటాడు వైరా. ఇక వైరా మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నీ మాటలు ఎవరు నమ్ముతారు, మా వాళ్ళెవ్వరూ కూడా నీ మాటలు నమ్మరు, ఎందుకంటే నువ్వు ఒక నమ్మక ద్రోహివి, మమ్మల్ని నాశనం చేయాలని నువ్వు ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నావు, జైలుకి వెళ్ళానన్న కోపంతో ఇప్పుడు నా మీద ఇలాంటి నిందలు వేస్తున్నావా అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు వైరా అయితే, జ్యోత్స్న ఇవి అబద్ధాలు అనుకుంటున్నావా, నిజాలే, నువ్వే దీపని చంపించడానికి ఇతన్ని ఇక్కడికి రప్పించావు అని అంటూ ఉంటాడు వైరా. ఏంటి తాత, మీరెవరూ మాట్లాడరేంటి, ఆ వైరా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఏంటి వైరా, నువ్వు మమ్మల్ని ఓడించడం చేతగాక ఇలా అడ్డదారిలో మమ్మల్ని ఓడించాలని చూస్తున్నావా, మా మనవరాల్ని హత్య కేసులో ఇరికించాలని చూస్తున్నావా అని శివనారాయణ అడుగుతూ ఉంటే, శివనారాయణ గారు, హత్య కేసులో మీ మనవరాల్ని ఇరికించాల్సిన అవసరం నాకు లేదండి, కానీ మీ మనవరాలే దీనంతటికీ కారణం అని అంటూ ఉంటాడు వైరా అయితే. అప్పుడే ఇక కార్తిక్ అయితే నువ్వు నోరు మూసుకొని బయటికి వెళ్ళు అని కార్తిక్ అయితే కూడా ఇక వైరాని తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తిక్ని చూసి వైరా అంటూ ఉంటాడు, మీరందరూ నేను చెప్పేది ఏమీ కూడా నమ్మరని నాకు తెలుసు, కానీ నేను ఆధారాలతో సహా మీ దగ్గరికి వచ్చాను అని వైరా అంటాడు. అది విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి ఆధారాలు అంటున్నాడు, ఏం బయటికి తీయబోతున్నాడు
అని అంటూ ఉంటుంది. ఆ తరువాత తను అలా అంటూ ఉండగానే అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే ఏం ఆధారాలు చూపిస్తావు? ఫేక్ ఆధారాలు చూపించి నన్ను అరెస్ట్ చేయించాలనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. నన్ను అస్సలు కూడా నువ్వు అరెస్ట్ చేయించలేవు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అంటూ ఉంటాడు వైర అయితే, నేను అరెస్ట్ చేయిస్తాను, మీ వాళ్ళే నిన్ను పోలీసులకి పట్టిస్తారో చూద్దాము అని అంటూ ఉంటాడు వైర అయితే. అప్పుడే ఇక వైర అయితే తన ఫోన్ని తీసి వీడియోని చూపిస్తాడు. ఇక వీడియోని చూడంగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. జ్యోత్స్న సత్యపండుకి డబ్బులు ఇచ్చి ఇలాగ తను దీపని చంపమని చెప్పడం అంతా కూడా వీడియోలో ఉంటుంది. మీరు ఇప్పటి వరకు దీపని చంపమని జ్యోత్స్న సత్యపండుకి డబ్బులు ఇచ్చి తనని పురమాయించిన విషయమే మీరు తెలుసుకున్నారు. కానీ తర్వాత తను చేసిన ఇంకో తప్పు కూడా తన నోటితోనే నిజాన్ని బయట పెట్టింది. అది కూడా వినండి అని అది కూడా వినిపిస్తాడు. మా నాన్నని మిస్ చేసినట్టు నువ్వు మళ్ళీ ఈ దీపని షూట్ చేయడంలో మిస్ చేయొద్దు. ఆ రోజు మా నాన్న మిస్ అయిపోయాడు. మా నాన్నని షూట్ చేయించి దీప మీద ఆ నేరాన్ని నెట్టాలనుకున్నాను. కానీ నువ్వు తప్పుగా షూట్ చేసి మా నాన్న బ్రతికేలా చేశావు అని జ్యోత్స్న తన నోటితోనే దశరథని షూట్ చేయించింది తనే అని ఆ వీడియోలో చెప్తున్నప్పుడు ఇక రికార్డ్ చేసిన వీడియోని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న దగ్గరికి వచ్చి, ఆ రోజు మీ నాన్నని షూట్ చేయించాలనుకుంది నువ్వా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, నీ మీద నాకు అనుమానం వచ్చింది, కానీ పెంచిన తండ్రిని కూడా నువ్వు ఇలా చేస్తావా అని అస్సలు కూడా అనుకోలేదు. ఏమీ తెలియని మా మావయ్య మీద నువ్వింత పగని ఎందుకు తీర్చుకోవాలనుకున్నావు? ఆయన్ని చంపేసి దీపని కుటుంబానికి దూరం చేయడానికి పెంచిన తండ్రిని కూడా చూడకుండా ఆ ప్రేమ అనురాగాలు అన్నీ కూడా మర్చిపోయి నువ్వు ఇంతకి తెగిస్తావా? అసలు మనిషివేనా అని కార్తీక్ అయితే తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అది కావాలని కల్పించింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక అలా అనగానే సుమిత్ర అయితే జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. ఇన్ని రోజులు నువ్వు నా ప్రాణాలు కాపాడావని, నువ్వు నా కడుపున పుట్టడం ఎంతో అదృష్టమని అనుకున్నాను. కానీ ఇలాంటి దుర్మార్గులైన కూతురు నాకు అవసరం లేదు. అయినా నువ్వు నా కన్న కూతురువే కానప్పుడు నీ మీద నేనెందుకు ప్రేమ చూపించాలి అని సుమిత్ర అయితే అడుగుతుంది. ఆ మాట విని కార్తీక్, దశరథ, శివనారాయణ, ముఖ్యంగా జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న అయితే, ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? నేను నీ కన్న కూతుర్ని కాకపోవడం ఏంటి అని జ్యోత్స్న అంటూ ఉంటే, అవును నువ్వు నా కన్న కూతురువి కాదు, దీపే నా కన్న కూతురు. ఆ నిజం ఇప్పుడే నాకు తెలిసింది. నేను నీ మీద పెట్టుకున్న ఆశలు ఆశయాలు అన్నీ కూడా నిజాన్ని వీళ్ళందరూ బయట పెట్టకుండా చేశాయి. నీ మీద నేను పెంచుకున్న పిచ్చి ప్రేమ ఈరోజు నా కూతుర్ని నాకు దూరం చేసింది. నా కూతుర్ని నాకు దూరం చేసి నీ మీద నాకు అమితమైన ప్రేమ వచ్చేలా చేసి కార్తీక్ని పెళ్లి చేసుకోవాలని నువ్వు కుట్ర చేశావు. మొత్తం నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక పారిజాతం అంటూ ఉంటుంది, ఏంటి నీకు ఆపరేషన్ జరిగినప్పుడు బోన్ మ్యారో ఇచ్చింది దీపానా అని అంటూ ఉంటే, అవును అవును అసలు దీపే నా కన్న కూతురు, జ్యోత్స్న నా కన్న కూతురు కాదు అని అంటూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అంటే ఇన్ని రోజులు దీప నా మనవరాలని ఈ కార్తీక్ దాసు ఇద్దరు కూడా నా గురించి నా దగ్గర అబద్ధాలు చెప్పి దీపే నా మనవరాలని నేను అనుకునేలాగా చేశారన్నమాట. ఇన్ని రోజులు నా మనవరాల్ని ద్వేషిస్తూ ఈ దీప మీద నేను ప్రేమ చూపించానా అని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అయితే ఇక షాక్ అయిపోతూ ఇక జ్యోత్స్న వైపు చూస్తుంది. చూసావా గ్రాని, అందరూ కలిసి మనల్ని ఎంత మోసం చేశారో అని అంటూ ఉంటే అప్పుడే ఇక పారిజాతంని పక్కకి నెట్టి ఇక శివనారాయణ జ్యోత్స్న చంప పగలగొట్టి ఇక అంటూ ఉంటాడు, నిన్ను అందరూ మోసం చేశారా, లేకపోతే నువ్వే అందరినీ చంపేసి ఈ ఆవదాస్తిని కూడా నీ దగ్గర పెట్టుకోవాలనుకున్నావా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఇక శివనారాయణ అన్న మాటలకి తాతయ్య అని అంటూ ఉంటే, ఆగో నువ్వు అసలు ఆ పిలిపే నువ్వు పిలవద్దు, వెంటనే
తనని అరెస్ట్ చేయండి అని అంటూ జ్యోత్స్నాని అరెస్ట్ చేయమంటాడు శివన్నారాయణ. తర్వాత అందరూ కూడా వెళ్ళిపోయాక ఇక అడుగుతూ ఉంటాడు, అసలు జ్యోత్స్న నా మనవరాలుగా ఎలా వచ్చింది, దీప ఎలా దూరం అయ్యింది అని అడుగుతూ ఉంటే నేను చెప్తాను అని దాసు అయితే వస్తాడు. ఇక దాసు వచ్చి పారిజాతం చేసిన కుట్రని మొత్తం కూడా బయట పెడతాడు. అప్పుడే ఇక పారిజాతం అయితే నన్ను క్షమించండి అని అంటూ ఇక క్షమాపణ అడుగుతుంది. లేదు, ఇక నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు కూడా నీ మనవరాలతో పాటు జైలుకు వెళ్ళు. అక్కడ ఇద్దరు కూడా మొత్తం అన్ని సదుపాయాలని అనుభవించండి. నా ఆస్తి కోసం చివరికి నా మనవరాలని మీరు ఒక పేదింట్లో పెరిగేలా చేశారు, కష్టాల పాలు చేశారు అని అంటూ శివన్నారాయణ అయితే సీరియస్ అవుతాడు. అప్పుడే ఇక శివన్నారాయణ అలా సీరియస్ అయిపోవడం తర్వాత అంటూ ఉంటుంది దీప అయితే, చూడండి తాతయ్య గారు, పారిజాతం గారు చేసిన దాంట్లో తప్పేముంది. ఆ రోజు మీరు తన కొడుకు విషయంలో తప్పు చేశారు, తన కొడుకుని దూరం పెట్టారు. అందుకని ఒక తల్లిగా ఓర్చుకోలేకపోయింది. కొడుకు మీద ఉన్న అతి ప్రేమతో ఆ రోజు తను అలా చేసే పరిస్థితికి రావడానికి మీరు దాసుని ఇంట్లో నుంచి బయటికి గెంటేయడమే కారణం అని అంటూ ఉంటుంది దీప అయితే. అవును తాత, అయినా అసలు పారుకి తను తప్పు చేస్తున్న విషయం తెలుసు. తను చేసిన తప్పుకి ఎప్పుడో కర్మ అనుభవించేసింది. తను ఎంతో అల్లారు ముద్దుగా ఇంటికి వారసురాల్ని చేసి తన మనవరాల్ని యువరానిగా చెయ్యాలనుకొని తనకి లేనిపోని గారాభం పెట్టి చివరికి తన కన్న కొడుకుని తన మనవరాలు చంపుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఆ రోజు దాసుమావయ్య దశరథ మావయ్యకి నిజం చెప్పడానికి వస్తున్నప్పుడు దాసుమావయ్యని తల మీద కొట్టి జ్యోత్స్న చంపాలని చూసింది. ఆ రోజు దశరథ మావయ్య దాసుమావయ్యని టైంకి వెళ్ళి కాపాడాడు కాబట్టి ఈరోజు మావయ్య ప్రాణాలతో ఉన్నాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ, ఏంట్రా కార్తీక్ నువ్వు చెప్పేది, జ్యోత్స్న దాసుని చంపాలని చూసిందా అని అంటూ ఉంటే, అవును పారు, జ్యోత్స్న ఆ రోజు దాసుని చంపాలని చూసింది. ఆ రోజే కాదు 2-3 సార్లు అలాగే చేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక కార్తీక్ అన్న మాటలకి ఒక్కసారి జ్యోత్స్న ఇంత పని చేసిందా అని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. నన్ను క్షమించండి, ఇన్ని రోజులు కూడా మంచిదానిలా నటిస్తూ నేను ఎలా తప్పు చేశానో నాకు అర్థమైంది. ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు, నేను వెళ్ళిపోతాను అని అంటూ ఇక తనైతే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడానికి ఇక బయటకైతే వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శివన్నారాయణ, ఆగు పారిజాతం, చేసిన తప్పుని అందరి ముందు ఒప్పుకున్నావు, పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగావు. ఇంకోసారి ఇలాంటి తప్పులు చెయ్యకు. నీ మనవరాలు ఇంటి గడప కూడా తొక్కడానికి వీల్లేదు. నీ మనవరాలు ఉన్న సంగతి నువ్వు మర్చిపోవాలి. జ్యోత్స్నాతో నువ్వు ఒక్క మాట మాట్లాడినా కూడా నేను అస్సలు కూడా ఊరుకోను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే. అలాగా కొన్ని రోజులు ఇక జ్యోత్స్నాకైతే జైలు శిక్ష పడుతుంది. జ్యోత్స్నాకి జైలు శిక్ష పడిన తర్వాత కొన్ని నెలలకి దీప అయితే ఇక డెలివరీ దగ్గరికి వస్తుంది. దీపకి డెలివరీ అయ్యి ఆడపిల్ల పుడుతుంది. ఇక దీపకి పుట్టిన ఆడపిల్లని చూసి వాళ్ళ అమ్మే పుట్టిందని దశరథ కాంచన ఎంతో ఆనందంగా ఉంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు. తర్వాత ఇక మళ్ళీ జ్యోత్స్న అయితే తను కుట్రలు కుతంత్రాలు చేయడంలో చాలా ఆరితేరిపోయింది కదా. మొత్తానికి జైల్లో ఉండే చక్రం తిప్పి బయట అయితే బెయిల్ తెచ్చుకుంటుంది. దీపకి కూతురు పుట్టిన తరువాత కుటుంబం మొత్తం కూడా ఆనందంగా ఉన్న వేళ ఇక జ్యోత్స్న అయితే బెయిల్ మీద బయటకైతే వస్తుంది. జ్యోత్స్న బయటికి రావడంతో అది తెలుసుకొని ఇక దీపలో కంగారు అంతా కూడా వస్తుంది. అప్పుడే అందరూ సంతోషంగా ఉన్నవేళ ఇక జ్యోత్స్న అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇక జ్యోత్స్నాని చూసి ఎందుకు వచ్చావని బయటికి గెంటేస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.